భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 21వ సర్గయందరి గల 1వ శ్లోకం నుంచి 63వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు బలాత్కారముగా రాజ్యము చేజిక్కించుకొమ్మని రాముని ప్రేరేపించుట, రాముడు పిత్రాజ్ఞాపాలనయే ధర్మమని తల్లికిని లక్ష్మణునికిని నచ్చబలుకుట అనే కథగా విందాం. ఈ విధంగా విలపిస్తున్న కౌసల్యతో లక్ష్మణుడు దీనుడై ఆ సమయమునకు తగినట్లు ఈ విధంగా పలికాడు. ఆర్యురాల, రాముడు ఒక ఆడదాని మాటలకు లొంగి రాజ్యలక్ష్మిని విడిచి అరణ్యానికి వెళ్ళుట నాకిష్టం కాదు. విపరీత బుద్ధి గలవాడు, వృద్ధుడు, భోగాసక్తుడు, కామపీడితుడు అయిన రాజు కైక ప్రేరేపించగా ఏమైనా మాట్లాడవచ్చు. ఈ రామునిలో రాష్ట్రము నుండి వెడలగొట్టి వనవాసానికి పంపదగిన అపరాధం గాని దోషం గాని నాకేం కనబడ్డం లేదు. ఎంత శత్రువైనా తిరస్కరింపబడిన వాడైనను ఏ ఒక్కడు పరోక్షంగానైనా రాముని గూర్చి చెడ్డగా మాట్లాడగా ఈ లోకంలో చూడలేదు. ధర్మబుద్ధి కలవాడెవ్వడైనా కారణమేమీ లేకుండా దేవతాతుల్యుడు, కపటము లేనివాడు, ఇంద్రియ నిగ్రహవంతుడు, శత్రువులపై కూడా వాత్సల్యం కలవాడు అయిన కుమారుని పరిత్యజిస్తాడా? మరల బాల్యం పొందినవాడు వలె ప్రకాశిస్తున్న ఈ రాజు మాటలను రాజధర్మం తెలిసిన కుమారుడెవ్వడైనా అంగీకరిస్తాడా? రామా, ఈ విషయం ఇతరులకెవ్వరికీ తెలియక మునిపే నా సహాయంతో రాజ్యాధికారం చేజిక్కించుకో. ధనుర్ధారినై నేను ప్రక్కన నిలిచి రక్షిస్తుండగా యముని వలె నిలిచి ఉన్న నీకు హెచ్చుతగ్గులు చేసేవాడెవడు? ఈ అయోధ్యానగరం నీకు ఎదురు తిరిగితే దీనిని తీక్షణమైన బాణములతో మనుష్య శూన్యంగా చేస్తాను. భరతుని పక్షమునకు చెందిన వారిని, అతని హితం కోరే వారిని అందరినీ వధిస్తాను. లోకంలో మెత్తని వానిని జనులు తిరస్కరిస్తూ ఉంటారు. దుష్టుడైన మన తండ్రి కైకేయి ప్రోత్సాహంతో మనకు శత్రువుగా ప్రవర్తిస్తే ఎట్టి ప్రేమ చూపకుండా అతన్ని బంధిస్తాను. అవసరమైతే వధిస్తాను. గురువైనను దృప్తుడై మంచి చెడ్డలు తెలియక అమార్గం అవలంబిస్తే అతన్ని శిక్షించాలి. పురుష శ్రేష్ఠుడైన ఓ రామా, ఈతడు ఏ బలం చూసుకుని ఏ కారణం చేత నీకు చెందిన ఈ రాజ్యాన్ని కైకేయికి ఇవ్వదలుచుకున్నాడు? నీతోనూ నాతోనూ గొప్ప వైరం పెట్టుకుని భరతునికి రాజ్యమేయగల శక్తి ఇతనికెక్కడిది? తల్లి, యథార్థముగా నేను సోదరుడైన రామునిపై మనఃపూర్వకంగా అనురాగవంతుడినై ఉన్నాను. సత్యము మీదను ధనుస్సు మీదను దాన యాగముల మీదను ఒట్టు పెట్టి చెబుతున్నాను. రాముడు ప్రజ్వలించుచున్న అగ్నిలో గాని అరణ్యములో గాని ప్రవేశించవలసిన స్థితి ఏర్పడినప్పుడు నేను ముందుగానే దానిలో ప్రవేశిస్తాను. ఇది నిశ్చయం. ఉదయించిన సూర్యుడు చీకటిని తొలగించినట్లు నా పరాక్రమాన్ని చూపి నీ దుఃఖాన్ని తొలగిస్తాను. నీవును రాముడును నా పరాక్రమాన్ని చూడండి అని పలికాడు. మహాపరాక్రమశాలి అయిన లక్ష్మణుని మాటలు విని కౌసల్య శోకాక్రాంతురాలై ఏడుస్తూ రామునితో ఈ విధంగా అన్నది. కుమారా, లక్ష్మణుని మాటలు విన్నావు కదా. నీకిష్టమైతే ఈ విషయంలో చేయదగిన తర్వాత పనులు చెయ్యి. ధర్మవిరుద్ధమైన నా సవతి మాటలు విని శోక పీడితురాలనైన నన్ను విడిచి నీవు వెళ్ళిపోవుట తగదు. రామా, నీవు ధర్మాలు తెలిసినవాడవు. ధర్మిష్ఠుడవై ధర్మములు ఆచరించాలి అనే కోరిక ఉంటే ఇక్కడనే ఉండి నాకు శుశ్రూష చేస్తూ శుశ్రూషారూపముగు ఉత్తమ ధర్మాన్ని ఆచరించు. పూర్వము కాశ్యపుడు నియమవంతుడై గృహమునందే నివసిస్తూ తల్లికి శుశ్రూష చేస్తూ ఆ విధంగా గొప్ప తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళాడు. గురువు అనగా తండ్రి అగుటచే రాజు నీకే విధంగా పూజ్యుడో తల్లి నగుటచే నేను కూడా అట్లే పూజ్యురాలను. నేను నీకు అనుమతి ఇవ్వడం లేదు. అందుకే అరణ్యానికి వెళ్ళవద్దు. నీవు దూరమైన పిమ్మట ఈ జీవితంతో గాని సుఖముతో గాని నాకేం ప్రయోజనం లేదు. నీ దగ్గర ఉండి తృణములు భక్షిస్తూ జీవించినను మంచిదే. శోకముచే బాధపడుతున్న నన్ను విడిచి నీవు అరణ్యానికి వెళ్ళిపోతే నేను జీవింపజాలను. ఇక్కడనే ప్రయోపవేశం చేస్తాను. నేను నీ నిమిత్తమైన ప్రాణత్యాగం చేస్తే సముద్రుడు పిప్పలాదముని విషయమున అధర్మంగా ప్రవర్తించి అతని కోపము వలన కష్టము పొందినట్లు నీవు కూడా లోకప్రసిద్ధమైన దుర్గతిని పొందుతావు అన్నది. ధర్మాత్ముడైన రాముడు దీనురాలై ఆ విధంగా విలపిస్తున్న తల్లి అయిన కౌసల్యతో ధర్మసమ్మతమగు వచనాలు ఈ విధంగా పలికాడు. అమ్మా, తండ్రి ఆజ్ఞను అతిక్రమించు సామర్థ్యము నాకు లేదు. శిరసు వంచి నిన్ను వేడుకుంటున్నాను.
నేను అరణ్యానికి వెళ్ళవలసి ఉన్నది. ధర్మాలు తెలిసినవాడు, వ్రతాలు ఆచరించువాడు, పండితుడు అయిన కండు మహర్షి తండ్రి ఆజ్ఞను పాలిస్తూ గోవును కూడా చంపాడు. మన కులమునందే పుట్టిన సగర కుమారులు పూర్వం తండ్రి ఆజ్ఞచే భూమిని తవ్వుతూ భయంకరమైన సంఘ మరణమును పొందారు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞనే అనుసరించి అరణ్యములో గండ్రగొడ్డలితో తల్లినైన రేణుకను స్వయంగా నరికాడు. వీరును దేవతా సమానులగు ఎందరో ఇతరులను తమ తండ్రి ఆజ్ఞను వ్యర్థము గాకుండా ఉండేటట్లు చేశారు. నేను కూడా నా తండ్రికిష్టమైన కార్యాన్నే చేస్తాను. తల్లి, తండ్రి ఆజ్ఞను నేనొక్కడనే చేయడం లేదు. నేను నీకు చెప్పిన వీరందరూ తండ్రి ఆజ్ఞను పాలించారు. నేను పూర్వాచార విరుద్ధమైన కొత్త ధర్మమును దేనిని నీ కొరకే చెప్పడం లేదు. పూర్వులందరూ అంగీకరించి అనుసరించిన మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను. భూలోకంలో ప్రచారంలో ఉన్న ఈ పితృవాక్య పరిపాలన రూపమగు కార్యాన్ని నేను మరొక విధంగా చేయజాలను. తండ్రి ఆజ్ఞ పాటించిన వానికి ఎవ్వరికీ దోషం కలుగదు అన్నాడు. మాట్లాడడంలో నేర్పుగలవారిలో శ్రేష్ఠుడైన ఆ రాముడు తల్లితో ఇట్లు పలికి పిదప లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు. లక్ష్మణ, నీకు నాపైనున్న అత్యధికమైన స్నేహమును, నీ పరాక్రమమును, బలమును దగ్గరకు చేర సఖ్యంగాని నీ తేజస్సును కూడా నేను ఎరుగుదును. నా తల్లి సత్యము యొక్కయు శాంతి యొక్కయు రహస్యము తెలియకపోవుటచే సాటిలేని దుఃఖాన్ని పొందుతున్నది. లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ధర్మమే. ధర్మమునందే సత్యం నిలిచి ఉంది. తండ్రి గారు చెప్పిన ఈ ఉత్తమమైన వచనం కూడా ధర్మమును ఆశ్రయించే ఉన్నది. ధర్మాన్ని ఆశ్రయించిన వాడు తండ్రికి గాని తల్లికి గాని బ్రాహ్మణునకు గాని ఇచ్చిన మాటను వృధా చెయ్యరాదు. నేను తండ్రి ఆజ్ఞను అతిక్రమింపజాలను. కైకేయి తండ్రి వచనం ప్రకారమే కదా నన్ను వనానికి వెళ్ళమని ప్రేరేపించింది. కావున క్షత్రియ ధర్మానికి సంబంధించిన ఈ చెడు ఆలోచనను మాని ధర్మాన్ని ఆశ్రయించు. క్రౌర్యాన్ని విడిచిపెట్టు. నా ఆలోచనను అనుసరించు అన్నాడు. రాముడు స్నేహపూర్వకంగా సోదరునితో ఇట్లు పలికి తల్లికి శిరస్సుతో నమస్కరించి దోసిలి కట్టి మరల ఇట్లు పలికాడు. ఓ తల్లి, నేను వనానికి పోవ నిశ్చయించాను. నాకు అనుజ్ఞ ఇవ్వు. నా ప్రాణములపై ఒట్టు పెట్టుచున్నాను. ప్రయాణ సమయంలో చేయు మంగళకరములగు విధానములన్నీ నాకు చెయ్యి. పూర్వము యయాతి చక్రవర్తి ఒక పర్యాయము స్వర్గము విడిచి వచ్చి మరల స్వర్గం చేరినట్లు నేను ప్రతిజ్ఞను పూర్తి చేసుకుని వనము నుండి మరల పట్టణమునకు వచ్చేదను. నీవు విచారించద్దు. దుఃఖమును నీ హృదయంలోనే అణిచివేసుకో. తండ్రి ఆజ్ఞను నిర్వర్తించి వనవాసము నుండి తిరిగి మరల ఇక్కడికి రాగలను. నీవు, నేను, సీత, లక్ష్మణుడు, సుమిత్ర మనమందరం కూడా మా తండ్రి గారి మాటను అనుసరించి ఉండాలి. ఇదే మనం చేయవలసిన సనాతన ధర్మం. అభిషేక సంభారాలన్నింటినీ ఉపసంహరించి నీవు ధర్మసమ్మతమైన వనవాసానికి వెళ్ళాలి అనే నా ఆలోచనను అంగీకరించు. దుఃఖమును మనసులోనే అణుచుకో తల్లి అని ప్రార్థించాడు. తల్లి అయిన కౌసల్య ధర్మమునకు అనుకూలముగాను తొందరపాటు వ్యాకులత్వము లేకుండాను రాముడు పలికిన ఆ మాటలు విని మరణించి మరల స్పృహ వచ్చినట్లు లేచి రాముని చూసి మరల ఈ విధంగా పలికింది. కుమారా, స్వధర్మం చేతను స్నేహమును బట్టియు నీ తండ్రి ఎట్లు గురువో నేను కూడా అట్లే గురువును. నీకు అనుజ్ఞ ఇవ్వను. ఇంతగా దుఃఖిస్తున్న నన్ను విడిచి ఈ విధంగా వెళ్ళవద్దు. నీవు లేకుండా నేను ఈ లోకమును జీవించి ఏం ప్రయోజనం? పరలోకము వలన గాని పితృదేవతలకు అర్పింపబడు స్వధ వలన గాని దేవతలకు లభించు అమృతము వలన గాని నాకేమీ ప్రయోజనం లేదు. క్షణకాలమైనను నీవు నా దగ్గర ఉండుట సమస్తమైన ప్రాణిలోకము కంటేను నాకు ఆనందం కలిగిస్తుంది. అతి దీనమైన తల్లి ఏడ్పు విన్న రాముడు దారిలో నడుస్తూ మనుష్యులచే కొరవులతో అడ్డగింపబడిన మహా గజం వలె మిక్కిలి పరితపించాడు. స్మృతి తప్పినది వలె ఉన్న తల్లితోనూ దుఃఖితుడై పరితపిస్తున్న లక్ష్మణునితోనూ అతడు ధర్మ సంబంధమైన వచనాలు పలికాడు. ఆ సమయమున అతడొక్కడే ఆ విధంగా పలకడానికి సమర్థుడు. లక్ష్మణ, సర్వదా నీకు నా యందున్న భక్తిని పరాక్రమమును నేను ఎరుగుదును. కానీ నీవిప్పుడు నా అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే తల్లితో చేరి నాకు చాలా కష్టము కలుగునట్లు బాధిస్తున్నావు. భర్తకు వశ్యురాలైన భార్య అతనికి ప్రియురాలవుతుంది, సత్పుత్రులను ఇస్తుంది. అట్లే ధర్మాన్ని ఆశ్రయించిన వారికి ధర్మార్థ కామములు 3 లభిస్తాయి. ఈ విషయంలో నాకు ఎట్టి సందేహం లేదు. ధర్మార్థ కామములన్నీ కూడి ఉండని కార్యాన్ని పరిత్యజించి ధర్మం దేనియందు ఉంటుందో అట్టి కార్యాన్నే ప్రారంభించాలి. అర్ఘ్యమునకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేవాడు లోకంలో ద్వేషపాత్రుడవుతాడు.
కామపరత్వం కూడా ప్రశస్తం కాదు. పూజ్యుడు రాజు వృద్ధుడైన తండ్రి కోపము వలన గాని, సంతోషము వలన గాని, కామము వలన గాని ఒక కార్యాన్ని ఆజ్ఞాపించినప్పుడు దానిని ధర్మదృష్టి కలవాడెవ్వడైనా చేయకుండా ఉంటాడా? క్రూర ప్రవృత్తి కలవాడు మాత్రమే ఆ కార్యాన్ని చెయ్యడు. తండ్రి ఆజ్ఞను పూర్తిగా యథావిధిగా నిర్వర్తింపకుండా నేనుండజాలను నాయనా. అతడు మన ఇద్దరినీ ఆజ్ఞాపింపదగిన గురువు. తల్లి అయిన కౌసల్యాదేవికి కూడా ఆయన భర్త. గతి ఆయనే ధర్మం. ధర్మాధికారి అయిన దశరథ మహారాజు జీవించి ఉండగా, విశేషించి ఆయన తన ధర్మ మార్గాన ప్రవర్తిస్తూ ఉండగా, తల్లి అయిన కౌసల్యాదేవి భర్త లేని ఒక సామాన్య స్త్రీ వలె ఈ నగరాన్ని విడిచి నాతో ఎట్లు బయటికి వెళ్ళగలదు? పట్టపురాణివైన ఓ తల్లి, నేను అడవికి వెళ్ళుటకు అనుమతి ఇమ్ము. సత్య బలం చేత యయాతి తిరిగి స్వర్గానికి వెళ్ళినట్లు నేను కూడా వనవాసం సమాప్తమైన పిమ్మట వచ్చినట్లు ఆశీర్వదిస్తూ స్వస్థ్యయనములు చేయుము. కేవలము రాజ్యము కొరకై గొప్ప సత్ఫలితములను ఇచ్చు యశస్సును నేను విడువజాలను. ఈ జీవితం చాలా స్వల్పకాలికమైనది. దీనికై తుచ్చమైన రాజ్యాన్ని ధర్మ విరుద్ధంగా సంపాదించుటకు అభిలషించను అన్నాడు. నరశ్రేష్ఠుడైన ఆ రాముడు తన పరాక్రమంతో నిర్భయంగా దండకారణ్యానికి వెళ్ళవలెను అని నిశ్చయించి, తల్లిని ఓదార్చి, తమ్మునకు మంచి ఆలోచనను ఉపదేశించి మనస తల్లికి ప్రదక్షిణం చేశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 1వ శ్లోకం నుంచి 63వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు బలాత్కారముగా రాజ్యము చేజిక్కించుకొనమని రాముని ప్రేరేపించుట, రాముడు పిత్రాజ్ఞాపాలనయే ధర్మమని తల్లికిని లక్ష్మణునికిని నచ్చబలుకుట అనే కథగా విన్నారు. తరువాయి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 22వ సర్గ యందలి గల 1 నుంచి 30 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శ్రీరాముడు లక్ష్మణునికి నచ్చజెప్పి అభిషేక సంభారములు తీసివేయమని ఆజ్ఞాపించుట అనే కథగా వింటారు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.